ఆరాధనలో నిలబడి ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఆరాధనలో నుంచొని ప్రార్థన చేస్తుండగా నాకు నిలబడి ఉన్నాను, మంచిగానే ఉన్నాను. నా ఎడమకాలు ఎవరో వచ్చి చెయ్యి పట్టుకొని గట్టిగా పట్టేసేసే, గుప్పుడుతో పట్టేసేసి గట్టిగా బిగుసిపోయింది. అటు కదలనిట్లు ఇటు కదలనిట్లా. ప్రభా ఇది అపవాది క్రియ నాయన, నాకు విడుదలయమని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నా. వెంటనే నాకు ఆ స్తంభాన్ని ఆనుకున్నాను అనమాట. నేను నిలబడలేక కుర్చీ పక్కకు జరిపి స్తంభాన్ని ఆనుకున్నాను. అలా ఆరాధనలో నిలబడినప్పుడు దేవుడు నాకు విడుదలిచ్చే. ఇప్పుడు మీకు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు. ఏ నొప్పి? ఏ కాలమా? ఎడమ కాలమా? వావ్, ఎడమ కాలు నొప్పి పోయింది. ఇదండి, ఆరాధించేటప్పుడు దేవుడు తన ప్రజల్ని స్వస్థపరుస్తాడు, వాడిని సందర్శిస్తాడు. ఎస్ అమ్మ, మీ సాక్ష్యం బట్టి ఎస్ ప్రభుకు మహిమకలుగును గాక. ఎస్ మీరు సాక్ష్య ప్రభుని కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మీ విషయంలో ఎస్ 2 ద్వారాల్ని తెరుస్తాను సెలవిస్తున్నాడు. హరిసీవ్ అని చెప్పండి. 2 ద్వారాల్ని ఎస్ మీ విషయంలో దేవుడు తెరబోతున్నాడు. ఈ 2 ద్వారాలు తెరిచిన తర్వాత ఎస్ మీరు గట్టిగా నమ్మినట్లయితే 2 కార్యాలు మీకు జరగబోతున్నాయి. అమ్మ, గాడ్ బ్లెస్.